నమస్తే. మాల జేఏసీ ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి మాకు రోస్టర్ విధానంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు, ఇవి ఇచ్చేటప్పుడు రోస్టర్ విధానము దాదాపు 20 పైన 22వ స్థానంలో ఇవ్వడం వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము అసలు ఎస్సీలో జాబితాలో ఉండి కూడా రోస్టర్ విధానం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని వీళ్ళందరూ చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మెయిన్గా అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అది మాల కమ్యూనిటీకి సంబంధించి ఉండి కూడా మాకు అన్యాయం జరగడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి మాల కమ్యూనిటీ నుంచి నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నాకు ఇక్కడ క్లియర్ మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది మాలకు అన్యాయం జరుగుతుంది రోస్టర్ విధానంలో. కానీ మీరు ఈ 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంత స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వంలో ఒత్తిడి చేయలేకపోతూ ఉన్నారా? అంటే ఇక్కడ జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు ప్రశ్నించలేకపోతూ ఉన్నారు, మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఎందుకని కారణం అంటారు? ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, మనోడైతే ఎత్తుకుంటాం, ఒకవేళ మనకే జాతికి అన్యాయం జరిగితే తరిమి కొడతామని ఒక సామెత చెప్తూ ఉంటాం. దీని విషయంలో మీరు ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా మా మాల కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రి వివేక్ గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఈ కమ్యూనిటీని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ కమ్యూనిటీ ముఖ్యంగా వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అసలు ఈ కమ్యూనిటీలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఈ రిజర్వేషన్ అనేటువంటి ఎలా పంపిణీ జరుగుతుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పింది, దాని ప్రకారం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి కూర్చొని వర్గీకరణ చేసే విధానము మనము మేనిఫెస్టోలో పెట్టినాము, ఎట్లా చేద్దామనేటువంటిది ఆ ముఖ్యమంత్రుడు కూర్చొని మాట్లాడకపోవడం వల్ల కదా, ఈ కమ్యూనిటీకి భరోసా ఇవ్వకపోవడం వల్ల కదా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేము ఎప్పుడైతే ఆగస్టు 1 తీర్పు ఇచ్చిందో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిందో, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలందరినీ ఏకం చేసి మా కమ్యూనిటీలో ఉన్న విద్యార్థులు, యువకులు, మాల సంఘాలుగా, అదేవిధంగా మహిళలుగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలన్నీ ఏకం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అది జరిగినటువంటి క్రమంలో ఒక మీటింగ్ అయితే పెట్టినాం, కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు చేయాల్సిన పని ఏంటంటే, రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని ఈ సామాజిక వర్గం షమీమ్ అఖ్తర్ రిపోర్టును అధ్యయనం చేసి, ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారము మాలలు ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారా, మాదిగలు ఉన్నారా, ఉపకులాలు ఉన్నాయా, వాటన్నిటినీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ప్రతిపక్షాలకు కూడా చర్చించే విధంగా ప్రతిపక్షాలకు కూడా రిపోర్టును ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు 5 నెలలుగా వచ్చినటువంటి నోటిఫికేషన్లో అది బీటెక్ కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఏ దాంట్లో కూడా ఈ సామాజిక వర్గానికి రాకుండా పోయినాయి. ఈరోజు మమ్మల్ని ఓసీల కన్నా, బీసీల కన్నా, ఎస్టీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా అత్యంత అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు అంటే, ఈ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ మా కమ్యూనిటీ గురించి మాట్లాడకపోవడం, ముఖ్యంగా మేధావి వర్గం, ఈ కమ్యూనిటీ నుంచి మేధావి వర్గంగా ఎదిగినటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బెనిఫిట్ ఎవరికండి? విద్యా అవకాశాలు నిరుద్యోగులకు, ప్లస్ ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు. అసలు వాళ్ళే మౌనంగా ఉన్నారు. ఏ కమ్యూనిటీ అయితే తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే, ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోతే, ఆ కమ్యూనిటీ చరిత్రలో కనుమరుగైపోతుంది. రాజకీయ అధికారంలోనికి రాని జాతులు అంతరించిపోయినట్టు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు అనే విధంగా ఒక స్లోగన్ తోటి బయటకు రావాల్సినటువంటి అవసరం ఈ మాల కమ్యూనిటీకి ఉంది. ఎందుకు ఈ స్తబ్దత? మాల కమ్యూనిటీని చెప్పుకోలేకపోతున్నావా? ఈరోజు అన్ని సామాజిక వర్గాలు మీటింగ్ పెట్టుకుంటున్నాయండి. రెడ్డి కమ్యూనిటీ, వెల్మ కమ్యూనిటీ, బీసీలలో ఉన్న గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, అదేవిధంగా మాదిగ, ఉపకులాలుగా అందరం కూడా ఈరోజు ఏ కులమైతే బలంగా బయటకు వచ్చి మాట్లాడి మా వాటా ప్రకారం మాకు రావాలని ప్రశ్నిస్తుందో ఆ కమ్యూనిటీకి అవకాశాలు వచ్చినాయి. ఈరోజు రిజర్వేషన్లు కావాలని ఒక పటేల్ ఉద్యమం నడిచింది, గుజ్జర్ల ఉద్యమం నడిచింది. అదేవిధంగా మేము వెనుకబడ్డమని పార్లమెంటులో 10% రిజర్వేషన్లు 2/3 మెజారిటీతో ఈ మన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చిందండి. మాల సామాజిక వర్గము రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతున్నప్పుడు ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యంగా మేధావి వర్గం, ఈ మేధావి వర్గం అనేది కులం నుంచి ఎదిగిన వాళ్ళు, పదవులు పొందిన వాళ్ళు, మేధావులుగా చలామణవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఆ మాలా సామాజిక వర్గానికి సంబంధించిన మేధావి వర్గం మన రాజకీయ నాయకులతోటి
కలిసి ఇది ఎట్లా మన కమ్యూనిటీకి న్యాయం జరిగే విధంగా చూద్దాం. అసలు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏంటి? మేము రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి 30 లక్షలు ఉన్నటువంటి కమ్యూనిటీకి బయట మాట్లాడే మేధావి వర్గం పొలిటీషియన్ లేకపోతే మిమ్మల్ని మా కమ్యూనిటీ రిజర్వేషన్లో అవకాశాలు పొందిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మేము ఒప్పుకోవాలంటున్నాం. ఈరోజు తెలంగాణలో మా 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో కానీ, రైతుల జీవితాల్లో కానీ, అదేవిధంగా ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళ జీవితాల్లో కానీ ఈరోజు చీకటి రోజుగా మారింది. ఈ 5 నెలల్లో ప్రభుత్వము ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకున్నా మాల కమ్యూనిటీకి లేదు. ఈరోజు 22వ రోస్టర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందంటే రేవంత్ రెడ్డి మాల కమ్యూనిటీ మీద కక్ష కట్టాడు. అది ముఖ్యంగా డిప్యూటీ సీఎం వివేక్ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగానే అని మాకైతే అనిపిస్తూ ఉంది. కానీ మా కమ్యూనిటీ మేము ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు, కానీ ఎందుకు మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చి స్థాయిలో ఉన్నారు, అయినా కానీ మీరు ప్రభావం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే వారసత్వ రాజకీయాలను వచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిటీ గురించి పట్టించుకుంటలేరు. అందుకే ఈ ప్రజా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రజల తరపున అధ్యయనం చేసిన వాళ్ళు, పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుందేమో భవిష్యత్తులో అనేది మేమైతే కూడా రావాలి. ఇక్కడ మేధావి వర్గం కూడా, మా మేధావి వర్గం ఎస్సీ ఎస్టీల గురించి పనిచేశారు, బహుజనుల గురించి పనిచేశారు, పూలే అంబేద్కర్ లెఫ్ట్ పార్టీలు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అన్ని వర్గాలతో రిలేషన్లు ఉన్నాయి. కానీ నీ సొంత అస్తిత్వం కనుమరుగు అవుతున్నప్పుడు, నీ భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు లేకుండా పోతున్నప్పుడు మీరు మౌనం దేనికి సంకేతము అని కూడా ఇక్కడ నుంచి అడగదలుచుకున్నాం. ముఖ్యంగా రాజకీయ పార్టీలో ఉన్న బట్టి విక్రమార్క గారు కానీ, వివేక్ గారికి కానీ ఎక్కువ బాధ్యత ఉంది. ఈరోజు వివేక్ గారికి మంత్రి పదవి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 10 లక్షల మంది హైదరాబాద్కు రావడం వల్ల తనకు మాల సామాజిక వర్గం మద్దతు ఉందని చెప్పేసి నేను మంత్రి పదవి తీసుకొచ్చుకున్నాం. మేము వివేక్ గారికి కానీ, బట్టి గారికి కానీ మేము చెప్తా ఉన్నాం, మీరిద్దరూ మన మాల సామాజిక వర్గానికి అన్ని రంగాలలో అవకాశాలు వచ్చే విధంగా మీరు చేయాలి, టైం ఇవ్వాలి, ఈ కుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ఎక్కువ బాధ్యత మీపై ఉంది. మీరు పట్టించుకోకపోతే మీ మీద కూడా కమ్యూనిటీ తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేధావి వర్గంగా ఉన్నటువంటి మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మీ కమ్యూనిటీ చరిత్రను మీరు ఎప్పుడు కూడా రాయలేకపోయారు. మీ కమ్యూనిటీ చారిత్రక నేపథ్యాన్ని బయటకు చెప్పలేకపోయారు. రచయితలుగా ఉన్నవాళ్ళు, కవులుగా ఉన్నవాళ్ళు ఈ సమాజ అభివృద్ధిలో మాల కమ్యూనిటీ పాత్ర ఏంటి? వ్యవసాయం చేసినటువంటి వాళ్ళం, బట్టలు నేసినటువంటి వాళ్ళం, అందరికీ మన అనారోగ్యం చేసినప్పుడు మేమే వైద్యం అందించినటువంటి వాళ్ళం, పూజారులుగా పెళ్లి చేసినటువంటి వాళ్ళం, మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషిని ఖననం చేసినటువంటి వాళ్ళం. అంటే మా కమ్యూనిటీ ఈ సమాజ అభివృద్ధిలో ఈ వ్యవసాయాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళం. ఈ ఉన్నటువంటి మా కులాలన్నిటిను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అధికారంలో మీపై ఉంది. ఈరోజు మాకు రిజర్వేషన్ లేకుండా పోయినప్పుడు ఆ రిజర్వేషన్లో మాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన రిజర్వేషన్ బ్యాక్వర్డ్నెస్ వల్ల వచ్చినాయి, కానీ అందులో ఉండి కూడా మీరు పలాలనుకోలేకపోతారంటే దీన్ని ఎలా? ఎస్సీల రిజర్వేషన్ బ్యాక్వర్డ్ నుంచి రాలేదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల వచ్చింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్ ఇప్పుడు ఈ 78 సంవత్సరాలలో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు, ఎవరికి ఎటువంటి పథకాలు తీసుకురావాలి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి అది ప్రణాళికలు జరపాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక మంత్రి పదవులు ఇప్పుడు 2 ఉన్నాయి, వాళ్ళ 2-3 పొలిటీషియన్లు అయ్యారు అని చెప్పేసి వాళ్ళ వల్ల జాతి మొత్తం అభివృద్ధి చెందిందని అనుకుంటున్నారు. మా తరపున వివేక్ గారు ఆయన బిజినెస్ మ్యాన్, ఆయనను చూపెడితే ఆయన ఒక్కడే బిజినెస్ మ్యాన్, కానీ మా మాల సామాజిక వర్గం అంతా కూడా పేదవాళ్ళే. వ్యవసాయ కూలీలుగా ఉన్నారు, రైతు కూలీలుగా ఉన్నారు, చిన్న చిన్న వృత్తులు చేపట్టుకొని ఉన్నారు. కుల స్పృహ ఉంది కానీ కుల తత్వం లేదు మా కమ్యూనిటీకి. మా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఉద్యోగ సంఘాలేమో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు నడిపారు. బయట ఎస్సీ ఎస్టీ సంఘాలు నడిపింది మా వాళ్ళే. అదేవిధంగా బుద్ధిస్టు సంఘాలు నడిపింది మా వాళ్ళే. అంబేద్కర్ సంఘాలతో చైతన్యం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, సంస్కరణ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళంతా బ్రాడ్గా అన్ని కమ్యూనిటీస్ని తీసుకెళ్ళగలిగే ఉద్యమాలలో కీలకంగా ఉండడం అనేది ఒక దిక్కు అవుతే, ఇప్పుడు రాజకీయాలు ఏం నడుస్తున్నాయండి? కులం చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు కులం చుట్టే ఈరోజు టీడీపీ బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఒక కమ్మ పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్లో బాగా వ్యవసాయంలో వచ్చిన లాభాలతో రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో వెలుమలు ఎక్కువగా అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు కాపులు ఆ తర్వాత ఉన్నారు కాబట్టి నడుస్తూ ఉంది. కానీ మాల కమ్యూనిటీ ఒకప్పుడు అన్ని ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉన్న మా గురించి మాకు అన్యాయం జరుగుతుంటే కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మా రాజకీయ నాయకత్వం, మా మేధావి వర్గం, మా ఉద్యోగ వర్గం, ముఖ్యంగా మా ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఇది ఎవరిదండి ఉద్యమం? మాది కాదు కదా. నేను ఉద్యోగం చేయలేను, నేను రేపటి రోజు ప్రభుత్వ పథకం కూడా నేను తీసుకోలేను.
కానీ ఈరోజు నిరుద్యోగుల జీవితాల్లో ఈరోజు చీకటి రోజుగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అసలు లేవు. ఎంత బాధ ఉంటుందో చూడండి. మన గ్రూప్ 1 రిజల్ట్ పెట్టారు, దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయని లొల్లి పెడుతున్నారు. ఒక దిక్కు కోర్టులో ఉన్నప్పుడే వాళ్ళు రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్లు చూడండి, మాకు 30 ఉద్యోగాలు వస్తాయండి, మిగతా వాళ్ళకు 130 ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా డెంటల్ సర్జన్లో 48 ఉంటే మాకు ఒకటే పోస్ట్ వచ్చింది. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో 36 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ వచ్చింది. అంటే మమ్మల్ని మాల కమ్యూనిటీని విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో ఖతం చేయడానికే రేవంత్ రెడ్డి పన్నాంగం పన్నాడు. అందులో మౌనం అనేది మీ సామాజిక వర్గానికి ప్రమాదమని బట్టి విక్రమార్క కానీ వివేక్ గారికి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మాల కమ్యూనిటీ మిమ్మల్ని అందరూ చూస్తుంది. మా మాల అనుబంధ కులాలన్నీ కూడా వీళ్ళు మా ఐకాన్స్ అని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళు మా తరపున ప్రతినిధులుగా ఉండి మా కమ్యూనిటీని పట్టించుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం జరగబోతూ ఉంది. అందులో భాగంగానే మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏంటంటే మేధావులను, ఉద్యోగ సంఘాల నాయకులను, మాల సంఘాల నాయకులను, విద్యార్థి నాయకత్వాన్ని, యువకులను, మహిళలను అందరికీ ఎందుకు పిలుస్తూ ఉన్నామంటే ఈ వన్ ఇయర్గా మనం ఎట్లా కొట్లాడినాం, దానివల్ల రిజల్ట్ ఏమొచ్చింది, మనం ఏమైపోయిందంటే మనం పెద్ద సభను చూపించి మనం తక్కువ లేమని కేంద్రానికి అన్ని రాజకీయ పార్టీలకు ఒక బలాన్ని అయితే చూపెట్టాం. కానీ మనకు వర్గీకరణలో 2% రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా రోస్టర్లో 20 రూపు 2 రోస్టర్ రావాల్సిన అవసరం. అందుకే మొన్న చేసిన వర్గీకరణ చట్టాన్ని సవరించాలి, మాకు రిజర్వేషన్ శాతం పెంచాలి, అదేవిధంగా 20 లోపు రోస్టర్ పాయింట్స్ 22 కేటాయించాలనేటువంటి ఆలోచన విధానంతో మేము ఈరోజు ఆ యొక్క రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత అన్ని జిల్లాలలో కమిటీలు ఉంటాయి, అన్ని రాష్ట్ర స్థాయి గ్రేటర్ హైదరాబాద్లో కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధమైన ఉద్యమం చేస్తే మనం ఈ రాజకీయ పార్టీల యొక్క మెడలు వంచుతాము, అటువంటి ఒక మేధోపరమైనటువంటి ఎమ్మెల్యే మంత్రుల సంగతి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రులకు, మా ఎంపీలకు మీరు కమ్యూనిటీ తరపున మాట్లాడకపోతే, కమ్యూనిటీ తరపున మీరు మీ ముఖ్యమంత్రితో చర్చించకపోతే మీరు తెలంగాణలో ఎక్కడ తిరగనీయకుండా చూసేటువంటి బాధ్యత మా తెలంగాణ మాల ప్రజలు అనేటువంటి వాళ్ళు అనుకుంటా ఉంటారు. అందుకే మాకు పదవులు వచ్చినాయి కదా, మేము ఎమ్మెల్యే అయిపోయినాం కదా, మాకెందుకు కమ్యూనిటీ గోల్ అనుకుంటే మీరు కమ్యూనిటీ తరపున రిప్రజెంటేషన్గా ఉన్నారు. ఒకవేళ మీరు కమ్యూనిటీ తరపున రిప్రజెంటేషన్ వద్దనుకుంటే మాలలో మేము జనరల్గా పోటీ చేస్తాం. వీళ్ళందరూ మీ సభలలో వచ్చి మాట్లాడిన వాళ్ళే మిమ్మల్ని ఐక్యత చేసిన వాళ్ళే కదా. ఎస్, నేనేమంటున్నంటే మాట్లాడడం వేరు, పని చేయడం వేరు. మాట వరుసకు వచ్చి ముచ్చట చెప్పి వచ్చినాక పెదవిప్తలేరు అంతే. నేనేమంటున్నంటే మా బట్టి విక్రమార్కకు ఆయన మాలల విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదు. వివేక్ గారు కమ్యూనిటీ మీద, మా వివేక్ గారు, నాగరాజ్ సార్ గారు ఇద్దరు నిలబడడం వల్ల, మేమందరం మా మాల సంఘాలు కలవడం వల్ల, మా విద్యార్థులు కలవడం వల్ల ఈరోజు ఒక పెద్ద భారీ బహిరంగ సభ చేసినాం. దానివల్ల మా వివేక్ మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి వచ్చినటువంటి బట్టి విక్రమార్క మాలకోటలో వచ్చింది, మీకు మంత్రి పదవి వచ్చింది. మీరు మా కమ్యూనిటీ సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధిలో భాగస్వామి కావాలి. అది చేయకపోతే మాకు ఈరోజు రిజర్వేషన్ లేకుండా పోయింది. మాకు ఆ రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు ఖార్గే వాళ్ళని, మన మల్లికార్జున్ ఖార్గేని కలుస్తారా, మీ సీఎంని కలుస్తారా, మంత్రివర్గ ఉపసంఘమును కలుపుకొని మాకు న్యాయం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమించడానికే జిల్లాల నుంచి ప్రతినిధులను పిలిచినాం. 100కు 100% ఇది పెద్ద మహా ఉద్యమంగా మారబోతూ ఉంది. అంబేద్కర్ గారు చెప్పినట్టు కమ్యూనిటీకి అన్యాయం జరుగుతున్నప్పుడు, కమ్యూనిటీకి రిజర్వేషన్ అవకాశాలు పోతున్నప్పుడు మౌనం అనేటువంటిది నేరంతో సమానం అని చెప్పాడు. అందుకే మాల మేధావులారా, మాల ఉద్యోగస్తులారా, మాల విద్యార్థి యువకులారా, మాల రాజకీయ ప్రతినిధులారా, అది కాంగ్రెస్లు ఉంటాడా, టీఆర్ఎస్లు ఉన్నోళ్ళే కానీ, బీజేపీలు ఉన్నోళ్ళే కానీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, ఏ పార్టీలను ఉండని, మాల కమ్యూనిటీ యొక్క అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, రాజకీయంగా వాళ్ళ వాటా కోసం మేమందరం మాల సంఘాల జేఏసీ ఉద్యమిస్తూ ఉంది. మేము దాదాపు 1 ఇయర్గా ఈ కమ్యూనిటీ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర ఉండి మా విలువైన సమయాన్ని వెచ్చించి ఇప్పటికి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు బయటకు రావాలి, ఉద్యోగస్తులు బయటకు రావాలి, మేధావులు బయటకు రావాలి, మాల సామాజిక వర్గానికి సంబంధించిన పొలిటికల్గా ఉన్న రాజకీయ నాయకులు అన్ని పార్టీలను
మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా కమ్యూనిటీ నిలబడకపోతే భవిష్యత్తులో మీరు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకోవడానికి కూడా మాల సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి అని చెప్తూ ఈ రోజుకి ఇంకా ఆ యొక్క సమావేశం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ మేము దాని తర్వాత మీకు తెలియజేస్తామనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం. అన్న, మాల జాతిని చైతన్యపరచలేగా మీరు ఒక పాట పాడితే బాగుంటుంది. ఎందుకంటే పాటతోటి మాట కంటే పాట చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఒక పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా, తప్పకుండా. అందరికీ జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా పునరాలోచించాలి. రోస్టర్ విధానంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా మంత్రివర్గంలో చర్చించి మాలలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏమయ్యా ఓ రేవంతు, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు, మాలాలంతా ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు, లెక్కల కోసం తిప్పల పడితివి, బొక్కలు తెలవక బోర్ల పడితివి, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు, కొలువు కొరకు చదువుకున్న కోరికలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజార్లకు గుంజినవు, మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నిన్ను ఓడించగా కదిలినము, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు, మాలాలంతా ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. డైరెక్ట్ రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. దొబ్బిదారి గుంటవాయి దొంగ తీర్పు తెచ్చుకుంటూ సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దేసుడిన్. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేసుకుంటూ జగజీవను వారసులని జబ్బజరుచుకుంటుండు, జగజీవను వారసులమని జబ్బజరుచుకుంటుండు. మాలలపై విషం జిమ్మి మనవాదం గప్పుకో, మందబలం ఉందనుకొని నోరును వారేసుకుంటూ, మందబలం ఉందనుకొని ముందూరు వారేసుకుంటూ. 30 ఏళ్ళ పోరాటం చేసింది ఏముంది, మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి కూసుంది, మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి కూసుంది. జాతిని తాకట్టు పెట్టి సీట్ల కొరకు ఓట్ల నమ్మి గుజరాతు బానిసలకు గులాంగిరి చేసుడింది. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. అంటే ఇది రాజ్యాంగబద్ధమైన జరిగినటువంటి వర్గీకరణ కాదు కాబట్టి ఈ విధంగా పాట రాయడం జరిగింది. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చైతన్యపరుస్తారు. ఇంకా ఫ్యూచర్లో మీ పాటల ద్వారా పాట అనేది బలంగా ఉంటుంది, మాట కంటే పాట అనేది చాలా వేగంగా వెళ్తుంది. సో ఎట్లా చైతన్యపరుస్తారు మీ కమ్యూనిటీ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పారు, 3 గంటల ప్రసంగం కన్నా 3 నిమిషాల పాట ఎంతో ప్రభావితం చేస్తుందని. కవులు, కళాకారులు, మేధావులు ఎంతోమంది కూడా తన పాట ద్వారా, మాట ద్వారా ఎంతోమందిని చైతన్యం చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వర్గీకరణ జరిగింది, అది కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మా ఉద్యమం ఉధృతం చేస్తూ ఇది వర్గీకరణ న్యాయమైనది జరిగేంతవరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మెయిన్గా ఇంజనీరింగ్ సీట్లలో, మెయిన్గా మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతూ ఉంది మాల విద్యార్థులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా జరుగుతూ ఉంది? ప్రతి సంవత్సరం ఇది ఇప్పుడు ఉద్యోగాలు చూసుకుంటేనేమో ఎప్పుడో ఒకసారి పడితే చాలా రోజులు డిలే అవుతుంది, కానీ ప్రతి సంవత్సరం మీరు నష్టపోతున్నారు కదా, దీనిపైన ఏమంటారు? ప్రధానంగా నా పేరు నామా సైదులు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుని. ఇది వర్గీకరణ అనేది ఏప్రిల్ 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ రాబడింది. అది ఫిబ్రవరి, జనవరిలో వచ్చిన నోటిఫికేషన్, వెబ్సైట్ కానీ అది మెడిసిన్ కానీ. అతి ఉత్సాహంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఏప్రిల్ 14 తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో ఇంజనీరింగ్ కానీ మెడికల్ సీట్లు కానీ ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అంటే ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా మాదిగలకు మాత్రమే లబ్ధి చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్ అన్ని కన్ఫర్మ్ అయితే అప్పుడే ఫైనల్ అవుతాయి. కానీ మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టులు తప్పుపట్టాయా? కోట్లగానే ఇప్పుడు కేసు వేసినాం. మా మాల సంఘాల జేఏసీగా ఈ ఇంజనీరింగ్ పైన కానీ మెడికల్ సీట్లపై కానీ ఇప్పుడు న్యాయస్థానం దృష్టిలో ఉంది. విద్యార్థులుగా మేము కానీ కోర్టులో వేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మాలల యొక్క ఆవేదనను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గంపగుత్తగా ఈ మాదిగలకు లబ్ధి చేకూరే విధంగానే మాత్రమే ఈ యొక్క ఇంజనీరింగ్ సీట్ల మాదిగలకు 7,400 పైచీలకు వస్తే మాలలకు 3,000 అంటే దాదాపుగా 4,000 సీట్ల యొక్క డిఫరెన్స్ ఉంది. మాలలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4,000 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మాల విద్యార్థులంతా కూడా గంపగుత్తగా ఓట్లేసి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే మందకృష్ణ మాదిగ ఏ పార్టీలో అయినా ఉండండి, మీరు బీజేపీకి ఓట్లు వేయండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. అదే మాలలు మాత్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరూ అధికారంలో రావడానికి ఓట్లేస్తే ఈ యొక్క మాలలకు తడిగుడ్డతోటి గొంతు కోసి మాల విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో దూరం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వర్గీకరణ చట్టంలోని మార్పులు చేయాలి. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ చట్టంలో సవరణ చేయాలా. మాల ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకైనా అసలు స్పందన లేదు. మాల ఎమ్మెల్యేలకు మేము ఇలా మాల సంఘాల జేఏసీగా ఉస్మాన్ యూనివర్సిటీ మాల విద్యార్థులుగా మేము ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాల మంత్రులకు ఎమ్మెల్యేలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పటికైనా మీరు స్పందించి మాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది, మీకేం నష్టం జరగట్లేదు, ఉద్యోగులకు నష్టం జరగట్లేదు, రాజకీయ నాయకులకు నష్టం జరగట్లేదు, విద్యార్థులే తీవ్రంగా నష్టపోతున్నారు. మీరంతా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి చెంది మీరు మీ కుటుంబాలు విదేశాల్లో చదువుకుంటారు రాజకీయ నాయకుల బిడ్డలు. కానీ మొదటి తరంగా రెండో తరంగా జిల్లాల నుంచి గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్ కేంద్రకంగా అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ అమీర్పేట కానీ కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు తగలబెట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను బాగుపరుస్తున్నారు విద్యార్థులు మాలలంతా. కానీ ఈరోజు రోస్టర్లో చూసుకుంటే ఒక్క ఉద్యోగం వచ్చేటట్లేదు. అన్ని కమ్యూనిటీలకు 20 లోపు రోస్టర్లు 2 ఉంటే మాల కమ్యూనిటీకి 22వ రోస్టర్ మహిళలకు రిజర్వ్డ్ చేయడం జరిగింది. అంటే మాలలకు 41వ రోస్టర్ కేటాయించడం జరిగింది. ఏ యొక్క నోటిఫికేషన్లో కన్నా మాల విద్యార్థులకు పురుషులకు ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన లోటుబాట్లను సవరించాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి అన్ని ఇష్యూలను మీరు పైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. కమాండ్ కంట్రోల్లో నుంచి మీరు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు కదా. ఈ యొక్క 6 నెలల ప్రాంతం నుంచి మాల సంఘాల జేఏసీగా మాల విద్యార్థులుగా ప్రజాప్రతినిధుల్ని, మీ పార్టీ ఎమ్మెల్యేలని, మీ పార్టీ అధ్యక్షుల్ని, వివిధ పార్టీల్లో ఉన్న అందరి అధ్యక్షుల్ని 6 నెలల నుంచి మాల సంఘాల జేఏసీ మీకు రిప్రజెంటేషన్లుగా వినతి పత్రాలుగా ప్రతిరోజు మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. మా సమస్య మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడట్లేదా? అంటే ఎలక్ట్రానికల్ మీడియాలో ఎందుకు స్పందించట్లేరు? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎన్టీవీ కానీ అసలు మీరు ఎక్కడెవరు? అంటే మాలల ఇష్యూ మీకు సంబంధం లేదా? మాలలు మీ ఛానళ్ళు చూడట్లేరా? ఇప్పటికైనా మేము ఏబిఎన్ని కోరుతున్నాం, ఈ ఎన్టీవీని కోరుతున్నాం, ఈనాడుని కోరుతున్నాం, ఆంధ్రజ్యోతి అన్ని ప్రధానంగా ఉన్న మీడియా ఛానల్ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాల ఇష్యూని మీరు ప్రధాన సంచికలో వేయాలా, లేకపోతే మాలలంతా మీ పత్రికలను మేము బహిష్కరిస్తాం. మాల ప్రజానీకానికి ఇక్కడ నుంచి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన పత్రికలు కానీ ఇక్కడ మీరంతా కార్పొరేట్గా కాంగ్రెస్ కొమ్ము కాస్తున్న పత్రికలు ఇన్ని రోజుల నుంచి కూడా మేము మాలను అందరం కూడా ఇంత నష్టపోయినామని ఈ యొక్క ప్రధాన పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలుస్తుంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో కన్నా మాలల యొక్క ఇష్యూ రావట్లేదు. యూట్యూబ్ ఛానల్లో వచ్చి మా యొక్క ఆవేదనలు వింటారు. ఈరోజు మన తొలి వెలుగు మేము ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా మాలల కండగా ఉంటుంది. కానీ మరి ప్రధాన మీ ఎలక్ట్రానిక్ మీడియాలు ఎక్కడ పోయినాయి? అంటే మీ ఛానల్ మేము ఇన్ని రోజులు చూడట్లేమా? మేము సబ్స్క్రైబర్లు లేమా? ఇప్పటి నుంచి మాలలందరికీ చెప్తున్నా, మీ ఛానళ్ళన్నీ అన్సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మాలలంతా ఈనాడు కానీ ఈటీవీ కానీ అన్ని ప్రధానంగా ఉన్న ఎన్టీవీ కానీ అన్ని ఛానళ్ళని మీరు అన్సబ్స్క్రైబ్ చేయాలా. ఎందుకంటే మాలల ఇష్యూ మీకు పట్టట్లేదు. ఇంతవరకు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాలలను చూపించట్లేరు. ఇప్పటికైనా మీడియా యజమాన్యాలకు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ మాలలకు న్యాయబద్ధంగా నష్టం జరిగింది. మేము వర్గీకరణకు అడ్డులేము, కానీ ఇక్కడ న్యాయంగా వర్గీకరణ జరగలేదు. ఈ రోస్టర్ విధానంలో అన్యాయం జరిగింది, ఆ యొక్క రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇప్పటికైనా మీరు మాట్లాడాలా. ఎందుకంటే ఇంతవరకు కన్నా మీరు మంత్రి పదవి తీసుకున్న వరకే మాట్లాడిరు, తర్వాత మాట్లాడలేదని జాతి మొత్తం తప్పుపడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలంగాణ నడవట్లేదు. రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ నుంచి నడుస్తుంది. మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం,
రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కానీ మా యొక్క మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము నష్టపోతున్నాం. మీకేం కాదు, మీరు మీ కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మీరు నష్టపోయేది ఒక ఉద్యోగం కానీ, ఉస్మానియాలో కానీ, మెడికల్ సీట్ కానీ ఎక్కడ రావట్లేదు మాకు. మా యొక్క విద్యార్థులు అయితే లబోదిబోమంటారు. ఓపెన్లో ఈరోజు మాలలకు రిజర్వేషన్ లేదు, ఓపెన్ కేటగిరీ. మేము ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మా యొక్క మాల ప్రతినిధుల బృందంతో ఢిల్లీ యొక్క ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారిని కానీ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కల్పించి ఈ యొక్క ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ యొక్క వర్గీకరణ బిల్లు సవరణ చేయాలా. మేము వర్గీకరణ రద్దు చేయమనట్లేము, సవరణ చేసి మాల విద్యార్థులకు మీరు న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా మాల విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు 10ల సంఖ్యలో నోటిఫికేషన్లు వస్తూనే ఒక్క పోస్టు లేదు సార్. మీరు ఎందుకు మాట్లాడట్లేరు? కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని వెంటనే మాల సంఘాల అన్నిటితోటి మీటింగ్ ఏర్పాటు చేసి, రేవంత్ రెడ్డి గారు మీరు మాదిగలకు ఎమ్మటి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఇంతవరకు మాల ప్రజాప్రతినిధులతో ఎప్పుడు మాట్లాడారు? 6 నెలల మాసంలో ఇంత ఇష్యూ జరుగుతున్నా మీ ఇంటెలిజెన్స్ చెప్పట్లేదా? మాలలు ఎన్ని సమావేశాలు పెట్టుకుంటారు, ఏం చేస్తారని ఈ పోలీసు వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉంటారు, మాలలు లేదా మీటింగ్ జరుగుతున్నట్టని. ఇంతవరకు మరి ఇంత బాధపడుతున్నాం, మీ ఇంటెలిజెన్స్ చెప్పట్లేదా? మేము పోలీస్ మిత్రులుగానే ఒకటే చెప్తున్నాం, మాల విద్యార్థులకు న్యాయబద్ధంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మాల సంఘాల నాయకులతోటి, మాల ప్రజాప్రతినిధులతోటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఈ రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయంపై మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీగల్ సెల్ కానీ న్యాయ నిపుణులతో చర్చించండి. అసలు మాలలు మాట్లాడుతుంది తప్ప లేకపోతే రాంగ్ అనేది ఒకసారి మీరు బేరూజ్ చేసుకొని వెంటనే ఈ యొక్క వర్గీకరణలో జరిగిన లోటుపాట్లను సవరణ చేయాలా. లేకపోతే మాల విద్యార్థులకు చాలా నష్టం జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పటికైనా మాదిగ సామాజిక వర్గాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయబద్ధంగా నష్టం జరిగింది, ఇప్పటికైనా మీరు స్పందించి దీనికైనా కృషి చేయాలి. ఎందుకంటే మీ వర్గీకరణను మీరు రద్దు చేయమనట్లేం, కానీ ఒక్క ఉద్యోగం వచ్చేటట్లేదు. రోస్టర్ పాయింట్లో అందరికీ 2 వచ్చినా కానీ మాకు రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళా అడుగుతున్నాం, ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడి దీన్ని సవరణ చేయాలని కోరుకుంటున్నాం.